అయితే ఒక జీవుడికి ఒక ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది. అందులో ఏ స్వరూపాన్ని మీరు చూసినా అతన్ని మూడుగా భావించి చేయాలి. ఇక్కడ అతడే ఈ మూడు అని స్పృహతో చేయాలి. అందుకే విష్ణు ఉపాసన చేసేటప్పుడు నారాయణాద్ బ్రహ్మాజాయతే నారాయణాద్ రుద్రోజాయతే అంటున్నారు ఇక్కడ. అంటే నారాయణుడు ఇవన్నీ. అదే శివుని గురించి చెప్పేటప్పుడు అదే విషయం మనం ప్రస్తావన చేస్తున్నాం. శివుడు అంటే మూడు కలిపే. అందుకే మూడింటి రూపంతో మనం చూస్తున్నాం కనుక ఆ రుద్రుడి మూడయ్యాడు. అయితే రుద్రుడిని ఎందుకు పరిపూర్ణం అన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టి స్థితి లయ అని మూడు చేసినప్పుడు బ్రహ్మ విష్ణు రుద్ర అని వ్యవహరిస్తున్నాం, అవునా లేదా? అయితే లయ గురించి కొంచెం ఆలోచిద్దాం. లయం అంటే నాశనం కాదు అని చెప్పుకున్నాం, లీనమే లయ. ఒక మంచి సంగీతం పాడుతూ ఉంటే కూర్చునే వాళ్ళు క్రమంగా అన్ని మర్చిపోయి లయమైపోతారు. ఈ లయం అవ్వడం కోసమే ఏదైనా చేయాలండి. ఇప్పుడు మీరు ప్రవచనం విన్నా ప్రవచనం లయమైతేనే మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఏదైనా లయమైతే కానీ ఆనందం లభించదు. ఒక సంగీతాన్నైనా వింటూ మనం బాహ్యం మర్చిపోయి అందులో ఉన్నటువంటి రసాల్లో లయమైతేనే అనుభూతిని పూర్తిగా పొందగలం. పై వాళ్ళకి ఏం తెలుస్తుంది? లయం అది జరగాలి. లీనమగుట, లీనమైపోయానండి అందులో అంటారు. లీనమన్నా లయమన్నా ఒకటేనండి. ఇక్కడ లీనమైపోవాలి. ఆ లీనంలో ఒక పరిపూర్ణత ఉంది. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఉపమానంతో మనం చెప్పుకోవచ్చు. ఒక సముద్రంలోంచి ఒక పెద్ద కెరటం లేచింది అంటే సృష్టి. కొంతసేపు ఉంది, ఇది స్థితి. తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది, ఇది లయ. సృష్టి స్థితి లయ ఒక కెరటంలో మీరు చూశారు. ఇందులో కెరటం కనబడినప్పుడే మీరు సృష్టి స్థితి అని మాట్లాడుతున్నారు, అవునా లేదా? కెరటం లేచిందండి సృష్టి, కొంతసేపు ఉందండి స్థితి, తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. అంటే కెరటం నశించిపోయిందా? లయించింది. లయించినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సముద్రమే. అంటే సృష్టికి ముందు ఏ స్థితి ఉందో అఖండ సముద్ర స్థితి ఉంది. సృష్టికి ముందు అఖండ సముద్ర స్థితి నుంచి కెరటం అనే సృష్టి జరిగి నిలిచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అనంతమైన సముద్ర స్థితికే వెళ్ళింది కదా. కనుక తిరిగి వెళ్ళిపోయినప్పుడు లయ స్థితిలో ఏది సృష్టికి పూర్వం ఉందో పరమాత్మ స్థితిలో లయమైంది కనుక లయ స్థితిలో ఉండేది పరిపూర్ణత, అఖండ స్థితి. అఖండ శక్తిని ఈశ్వరుడు అన్నారు ఇక్కడ. రుద్రుడికి ఈశ్వర శబ్దం వాడడంలో ఇది విశేషం. కానీ మూడుగా ఉన్నవాడు ఆయన, మళ్ళీ అది మరువు రాదు. అందుకే ఇక్కడ త్రేధ అనే మాట చెప్పినప్పుడు మూడు విధములుగా, అంటే సృష్టి క్రమం అంతా ఈ శ్లోకంలో సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. అంత స్కందుడు రచించిన శ్లోకం ఎంత మధురంగా ఉంటుంది. అందుకే ఏక సన్నపి కార్యకారణ చిదాకార స్థిభి. తర్వాత ఏమిటి? మూడైన వాడు విశ్వం నిర్మాణం చేసినప్పుడు విశ్వం ఎన్ని విధాలుగా వ్యాపించింది నిన్న చెప్పుకున్నామో గుర్తుపెట్టండి, 8. అందుకే వెంటనే త్రిభిరి యోష్టధ యహ అష్టధ, 8 విధాలుగా అయ్యాడు. మళ్ళీ త్రేధ 2 మార్లు చెప్పాడు, 3గా అయ్యాడు. ఇక్కడ మూడింటి గురించి ఆలోచించాలి. ఇందాక చెప్పినటువంటి త్రిభీహి వేరు, ఇక్కడ త్రేధ వేరు. ఎందుకు త్రిభీ అన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మక సృష్టి స్థితిలో ఈ కారక. ఇక్కడ మళ్ళీ త్రేధ అని ఎందుకు చెప్పారంటే రుద్రుడికి 3 రకాల స్వరూపాలు ఉంటాయి. ఈ 3 రకాల స్వరూపాలు 8 వ్యాపించిపోయి ఉంటాయి. దీనికోసం శాస్త్రం మనకి ఎరుకనిస్తోంది, కానీ మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది, పెద్ద అక్కర్లేదు. 8 మళ్ళీ 2 భాగాలు చూపించాం, ఘోరం అఘోరం. ఉదాహరణకు పంచభూతాల్లో ప్రతి దానికి ఘోరం అఘోరం ఉంది. సూర్యచంద్రుల్లో కూడా ఉన్నది. అలాగే జీవ చైతన్యంలో కూడా ఘోరం అఘోరం ఉంది. ప్రతి చోట ఘోరం అఘోరం. ఘోరం అఘోరం అంటే తీవ్రం సౌమ్యం, ఈ అర్థం తీసుకోవాలి. బాధించేది ఆనందం కలిగించేది ఒక అర్థంతో పాటు తీవ్రము సౌమ్యము. తీవ్ర స్వరూపం సౌమ్య స్వరూపం ప్రతిదానిలో ఉంటుంది. ఒక అగ్నిని రగిల్చిన తీవ్ర జ్వాల తగ్గట్టు జ్వాల కూడా ఉంటుంది కదండి. మరి దీపం వెలిగిస్తే భగభగ బండింది అనుకోండి, ఒత్తిని జాగ్రత్తగా చేసుకుంటాం. ప్రతిదానిలో తీవ్రం సౌమ్యం 2 ఉంటాయి. మన ఊపిరిలో కూడా ఒక్కొక్కప్పుడు తీవ్రత పెరిగిపోతుంటే ప్రమాదకరం. మళ్ళీ సౌమ్యంగా ఉండాలి, మరీ సౌమ్యమైపోయిన ప్రమాదం. కానీ జరుగుతూ ఉంటాయి లోకంలో, వీటినే మనం ఫ్లక్చుయేషన్స్ అంటూ ఉంటాం. ఇవి సృష్టిలో జరుగుతుంటాయి, వైబ్రేషన్స్, ప్రకంపనలు. ఇంకా చెప్పడం పల్సేషన్ అంటారు. ఇవి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ 2 రూపాల ప్రతిదాలు ఉన్నాయి కదా, ఏది ఘోరం అఘోరం. ఇది కాక మరొకటి ఉంది మధ్యలో, మిశ్ర. ఘోర అఘోర మిశ్ర. ఈ విషయాన్ని చెప్పిన వాడు అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు. అందుకే ఒక వైదిక గ్రంథం అర్థం చేసుకోవాలంటే బహు పురాణ పరిజ్ఞానం అవసరం. పురాణ పరిజ్ఞానం లేకపోతే వేద సూక్తములు అర్థం కాదు. ఇది తెలియ కలియుగంలో ఏం చేస్తారంటే వేదం గొప్పది, వేదాంతం గొప్పది, పురాణాలు అక్కర్లేదంటే ఒక్కడు చదివిన వాడు మాత్రం లేడు. ఘోరాన్య అఘోర మిశ్ర 3 రూపములు ఇవి. మిశ్ర అంటే కొన్నిట్లో ఘోరాఘోరములు కలిసే ఉంటాయట, అలా ఉంటాయన్నాడు. అఘోరేభ్యో ద ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య